హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తూ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది సులభంగా వివరించేస్తాను. కాబట్టి ఇంకా ల్యాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మాత్రం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తెలియకూడని నిజాలు తెలియబోతున్నాయి. ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే అసలు చివరిగా ఏం జరిగింది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఆనంది, ఆదిత్య, సూర్య, జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ ఇందుమతి కూడా ఉంటుంది. వచ్చేసరికి ఇంకా సూర్య, జ్యోతి వీళ్ళు అడుగుతారు, ఏంటమ్మా ఇలా వచ్చావు సడన్గా కుట్టి అని చెప్పేసి అనేసరికి, మేము ఒక కొత్త బిజినెస్ షురూ చేయాలనుకుంటున్నాం, కాబట్టి దానికి మీ ఆశీస్సులు ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే జ్యోతి, అది ఎప్పుడూ ఉంటాయమ్మా, మా ఆశీస్సులు ఖచ్చితంగా మీకు ఉంటాయి, మీరు ఎందులో అయితే ప్రారంభిస్తారో ప్రతిదీ దిగ్విజయం అవుతుంది, కాబట్టి మీరు ఎలాంటి చింత లేకుండా మీరు ఏం చేయాలనుకున్నా చక్కగా మొదలు పెట్టండి అని చెప్పేసి జ్యోతి అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే సూర్య కూడా, ఓహో మొత్తానికి కుట్టి, ఆదిత్య కలిపి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారనమాట, మరి అందులో మాకు పార్ట్నర్షిప్ ఉంటుందా లేదా అనేసరికి, ఖచ్చితంగా సార్, మీరు మాకు పార్ట్నర్ కాదు, మీరు మాకు చాలా బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు, సో మీరు మాతో పార్ట్నర్షిప్ తీసుకునే అంత గొప్ప వాళ్ళం మేము కాకపోవచ్చు అంటే, లేదు లేదు ఆదిత్య, మీ టాలెంట్ నాకు తెలుసు, మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు, సో కుట్టి అడిగినట్టుగా మా ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి, ఖచ్చితంగా మీరు మీ బిజినెస్లో సక్సెస్ అవుతారు, మంచి పేరు తెచ్చుకుంటారు అని చెప్పేసి సూర్య అంటాడు. ఇంకా అనేసరికి, సరే అమ్మ దగ్గరికి కూడా వెళ్తాం, నాన్న కూడా ఉన్నట్లున్నారు, వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకుంటాము అని చెప్పేసరికి ఇంకో వెంటనే వీళ్ళంతా ఓకే మేము కూడా వస్తాము అని చెప్పేసి సూర్య, జ్యోతి, ఇందుమతి వీళ్ళు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఈలోపు డాక్టరు పద్మకి టెస్ట్ చేస్తూ ఉంటుంది, చెకప్ చేస్తుంది హెల్త్. చేసేసరికి ఇంకా సింహాద్రి చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాడు. ఇంకా డాక్టర్ని చూసిన కుట్టి చాలా టెన్షన్ అయిపోతుంది. ఏం జరిగింది నాన్న, డాక్టర్ అమ్మ వచ్చింది, అమ్మకి మళ్ళీ ఏమైంది అని చెప్పేసి అంటుంది. అనేసరికి, ఏం లేదు, నార్మల్గా ఎవ్రీ మంత్ 2 times చెకప్ చేపిస్తాం కదా, సో అలాగా ఈరోజు ఆవిడ చెకప్ చేయడానికి వచ్చారు అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే ఆదిత్య అడుగుతాడు, మా అత్తయ్య గారికి నయం అయిపోతుందా అండి అనేసరికి, ఖచ్చితంగా నయం అవుతుంది, ఈ మెడిసిన్ అయితే తీసుకోండి, టైం టు టైం ఇవ్వండి, సో ఆమె ఇంకా నార్మల్ మనిషి అయిపోతుంది అనేసరికి ఇంకా ఇందుమతికి టెన్షన్ పరిగెట్టుతుంది. అమ్మ, పద్మగారు నార్మల్ మనిషి అయిపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఏదో శ్రేయోభిలాషిగా అడిగినట్టుగా, ఓహో పద్మ మామూలు మనిషి అయిపోతుందా, అయితే ఇదివరకులాగా తనకంతా గుర్తుంటుందా, మమ్మల్ని అందరినీ గుర్తుపడుతుందా అని చెప్పేసి అడుగుతుంది. ఖచ్చితంగా ఆవిడకి అంతా గుర్తుంటుంది, ఆవిడ అందరినీ గుర్తుపడుతుంది, సో మీరంతా నిశ్చింతగా ఉండండి అని చెప్పేసి ఇంకా డాక్టర్ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఈలోపు ఆ మెడిసిన్ షీటు సీను తీసుకుంటాడు. తీసుకొని, సరే మావ నాకు ఇవ్వు, నేను పోయి ఈ మెడిసిన్ తీసుకొని వస్తాను అనేసరికి ఇంకా వెంటనే కుట్టి, టెన్షన్ పడుకు నాన్న, అమ్మ నార్మల్ మనిషి అయిపోతుంది, ఇదివరకులా మనతో సంతోషంగా ఉంటుంది, తనకి మనమంతా గుర్తుంటాము అనేసరికి, ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానమ్మా అని చెప్పేసి సింహాద్రి అంటాడు. ఇలా మొత్తానికి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఉండేసరికి ఇంకా వీళ్ళైతే సరే సరే మేడం మేమైతే వెళ్తాము అని చెప్పేసి ఇంకా జ్యోతికి చెప్తుంది. మేడం ఏంటి మేడం, అమ్మ అని ఆప్యాయంగా పిలు అంటే, సరే అమ్మా ఇంకా వెళ్ళొస్తాము అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఆనంది, ఆదిత్య వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా వీళ్ళైతే మాత్రం ఒక ల్యాప్టాప్ తెచ్చుకుంటారు. ల్యాప్టాప్ తెచ్చుకొని ఇంకా వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఈ రోజుల్లో అవుతున్న కిడ్నాప్లు, కొన్ని అన్నెసరీ ఉమెన్ సేఫ్టీకి జరుగుతున్నవి, ఇవన్నీ స్టాప్ చేయడానికి మనం ఒక చిప్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ చిప్ మనం వాళ్ళకి డిజైన్ చేసి ఎలా అయినా ఇవ్వచ్చు, వాళ్ళు స్కూల్ బ్యాగ్స్లో, హ్యాండ్ బ్యాగ్లో, బ్యాంగిల్స్లో, డ్రెస్లో, ఎక్కడైనా సరే వాళ్ళ చిప్ని క్యారీ చేయొచ్చు. సో ఆ చిప్ సహాయంగా మనం ఒక యాప్ అనేది చూస్తాం. సో వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటే మనకి ఖచ్చితంగా అది రెడ్ అలర్ట్ వస్తుంది.
సో వాళ్ళ లొకేషన్ని చూపిస్తుంది, మనం వెళ్ళి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్న వీళ్ళ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకా మొత్తానికి రాత్రంతా మెలకువగా ఉండి ఆదిత్య ఆనంది ఇద్దరు ఆ ప్లాన్ని చేయటానికి ల్యాప్టాప్లో మొత్తం వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇంకా సీను కూడా వచ్చి నేను కూడా ఏదో ఉడత సాయం చేస్తాను, గీస్ చదువు అంతా ఇది నాకు తెలియదు, కాకపోతే మీరు అట్లా కష్టపడుతురు కాబట్టి ఏదో నాకు తగ్గ సాయం నేను చేస్తా అంటే ఇంకా వెంటనే కుట్టి అయితే అదేం వద్దు సీను, నువ్వు వెళ్ళు, మాకంటే ఇప్పుడు ఎలాగో ఇది తప్పదు, నిద్ర ఉండదు, నువ్వు మాతో ఉండి ఏం చేస్తావు అంటే అట్లా అనకమ్మాడి, నేనైతే గట్ల పోలేను, అసలు ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే మీకు ఉద్యోగాలు పోయాయి, లేదంటే మీరు ఇంత బాధలు పడేటోళ్ళు కాదు అనేసరికి ఇంకా ఆలోచన నుంచి బయటకు వచ్చేసేసిను. అట్లాంటిది ఏం లేదు, ఏం జరిగినా మన మంచికే, అట్లా అయింది కాబట్టే కాబోలు మేము ఇంకా ఈరోజు ఈ పని మొదలు పెడుతున్నాం, కాబట్టి అంతా మంచిగా జరగాలని నీ నిష్కల్మషమైన మనసుతో కోరుకో అని చెప్పేసి ఆదిత్య అంటాడు. సరే సీను, ఇంక నువ్వు బయలుదేరు, ఏం పర్లేదు, మేము చేసుకుంటాం వర్క్ అంటే ఇంకా వెంటనే ఆదిత్య అదేంటి కుట్టి అలా అంటావు, వాళ్ళు ఉంటారు అన్నప్పుడు ఉండని కదా అని చెప్పేసి ఆనందితో అంటారు. అనేసరికి సరే సీను అయితే ఉండు అంటే అట్లా అన్నా బాగుంది అని చెప్పేసి సీను అంటాడు. అనేసరికి ఇంకా వీళ్ళైతే నైట్ అంతా చాలా కష్టపడి ఇంట్రెస్టింగ్గా ఎక్కడ ఎలాంటి మిస్టేక్ చేయకుండా వాళ్ళు ప్లాన్ ఎలా అయితే చిప్ విషయంలో చేయాలనుకున్నారో అలా అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మొత్తానికి వాళ్ళ వర్క్ని ఫినిష్ చేస్తారు. తెల్లవారేసరికి ఫినిష్ చేస్తారు. ఇంకా వీళ్ళైతే మాత్రం అది ఎక్కడైతే టెస్టింగ్కి ఇవ్వాలో అక్కడికి వెళ్తారు. ఇంకా ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళి మొత్తం వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసేసరికి ఇంకా వెంటనే వాళ్ళైతే మొత్తం వింటారు. ఎందుకంటే వీళ్ళు చేసిన పని నలుగురికి ఉపయోగపడేదే, దట్టు వీళ్ళు పెట్టిన ప్రైస్ కాస్ట్ ఇదంతా కూడా రీజనబులే ఉంది. దట్టు వీళ్ళకంటూ ఒక స్పాన్సర్షిప్ పార్ట్నర్షిప్ అనేది వస్తే ఇంకా అది చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇంకా వీళ్ళైతే సరే అది ఒకసారి మనం టెస్టింగ్ చేయాలి, సో ఈలోపు మీ ప్లాన్ ఏంటనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసరికి ఇంకా మొత్తం ఆనంది ఆదిత్య కలిపి ఇద్దరు మ్యూచువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ డేస్లో ఇవి ఇలా జరుగుతున్నాయి, చాలామంది కిడ్నాప్స్ చూస్తున్నాం, చాలా రేప్స్ చూస్తున్నాం, సేఫ్టీ లేదు ఉమెన్కి, అలానే చిన్నపిల్లలకి కూడా మెన్ వీళ్ళెవరికి లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి జస్ట్ మనం డైలీ యూస్ చేసే ఒక థింగ్ లాగా ఈ చిప్ అందరూ కొనుక్కుంటే వాళ్ళకి సేఫ్టీ మెజర్స్గా ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు ఎలాంటి డేంజర్ జోన్లో ఉన్నా మనకి ఇక్కడ రెడ్ ఇండికేటర్ వచ్చేస్తుంది. సో అది మన టీమ్ అనేవాళ్ళు ఒకరు మానిటర్ చేస్తూ ఉంటారు. లేదు అన్న వాళ్ళ పర్సనల్ మొబైల్కి కూడా మనం వాళ్ళ దగ్గర వాళ్ళకి అంటే అమ్మకో నాన్నకో పాపది యాక్సెస్ ఇచ్చేలాగా, సో అలాగా మనం ప్రతి వాళ్ళకి చాలా ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్గా మన ఈ చిప్ యూస్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రతిదీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్కి ఫిదా అయిపోతారు అక్కడున్న టీం అంతా. సో ఇది చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్. సో మీ వర్క్ అయితే మాకు నచ్చింది, కానీ ఇది ఎంతవరకు ప్రాపర్గా వర్క్ అవుతుంది అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని వీళ్ళు మాట్లాడుకునేసరికి ఈలోపు అయితే వాళ్ళకి కాల్ వస్తుంది. వచ్చి మన ఎమ్మెల్యే వాళ్ళ మనవడిని ఎవరో కిడ్నాప్ చేశారంట. సో అది వాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి, అది పట్టుకున్న వాళ్ళకి 10 lakh ప్రైజ్ మనీ ఆఫర్ చేశాడు అని చెప్తారు. చెప్పేసరికి ఇంకా వెంటనే పోలీసులు దీంట్లో మీరేమైనా సాయం చేయగలరా, ఈ చిప్ యూస్ చేసి మనం కనుక్కోవచ్చా అని చెప్పేసి అడిగేసరికి ఖచ్చితంగా సార్, మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ పిల్లడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి, మాకు అవన్నీ మీరు వివరాలు ఇస్తే మేము ఆ పనిలో ఉంటాం, ఖచ్చితంగా మా చిప్ ఎంత మంచిగా వర్క్ అవుతుందో మీరు చూస్తారు అని చెప్పేసి ఇంకా ఆనంది ఆదిత్య కూడా అంటారు. అనేసరికి ఇంకా వెంటనే ఆ అబ్బాయి ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎమ్మెల్యే మనోడు అంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, సో అంత సెక్యూరిటీ మధ్య నుంచి కూడా అబ్బాయిని కిడ్నాప్ చేశారు అంటే ఇది ఎవరో చాలా ముందుగా ప్లాన్ చేశారు అని చెప్పేసి వీళ్ళు ఇంకొంచెం మంచిగా థింక్ చేసి ఆ అబ్బాయిని అయితే పట్టుకునే ప్రయత్నం చేస్తారు. చేసేటప్పుడు ఇంకా వీళ్ళకైతే అనుమానం ఏంటి అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళపైన ఉంటుంది, కానీ నిజానికి వీళ్ళ మధ్య రౌడీ షీటర్స్గా ఉన్న వాళ్ళు వీళ్ళ మధ్య డబ్బు కాజేసే ప్రయత్నంలో ఆ అబ్బాయిని కిడ్నాప్ చేశారు అన్న విషయం అయితే పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ అది ఎవరు ఏంటి అనేది తెలియదు. ఇంకా మొత్తానికి ఆదిత్య వాళ్ళైతే ఆ టీం హెల్ప్ తీసుకొని ఇంకా అబ్బాయిని అయితే పట్టుకునే ప్రయత్నం చేస్తారు. చేసేసరికి ఇంకా అబ్బాయిని అయితే చేస్తూ ఉంటారు. చేసేసరికి ఇంకా వెంటనే ఆదిత్య ఆనంది అయితే ఇంకా అబ్బాయి కనిపించడంతో అబ్బాయి యాక్చువల్లీ తనకి స్కూల్ డ్రెస్ అనేది ఉంటుంది, సో అందులోకి ఈ చిప్ అనేది అటాచ్ చేసేస్తారు దూరం నుంచి. ఎందుకంటే వాళ్ళైతే చేస్తూ ఉంటారు, అబ్బాయి అరుస్తూ ఉంటాడు,
ఇంకా చేసేసరికి ఇంకా వీళ్ళు ఫ్రీ అయిపోతారు. సరే మొత్తానికి ఆ అబ్బాయిని వీళ్ళు ఎక్కడికి తీసుకువెళ్ళినా సరే మనం అబ్బాయిని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా యాప్లోని అబ్బాయి ఏ డేంజర్ జోన్లో ఉన్నాడు, ఎక్కడి వరకు తనని తీసుకువెళ్తున్నారు ఏంటి అనేది మొత్తం వీళ్ళు స్టేటస్ అందులో చూస్తారు. ఇంకా ఆదిత్య ఆనంది ఇస్తున్న అప్డేట్స్తో పోలీసులు అయితే ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారు. ఇంకా పట్టుకునేసరికి ఇంకా అబ్బాయిని అయితే సేఫ్గా అయితే ఇంటికి తీసుకొని వస్తారు. ఇంకా ఇంటికి తీసుకొని వచ్చి ఎమ్మెల్యేకి అప్పచెప్పేసరికి ఇంకా వెంటనే ఎమ్మెల్యే చాలా సంతోషిస్తాడు. దీని వెనకతలు ఎవరైతే ఉన్నారో ఆ క్రిమినల్స్ అందరూ నాకు కావాలి అనుకునేసరికి ఇంక మొత్తానికి వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు వీళ్ళు. అసలు ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలిగారు అని చెప్పేసి ఆయన అడిగితే, ఇదంతా మేము ఒక చిప్ సహాయంతో చేసాం. సో ఈ విషయం తెలుసుకున్న ఆ రౌడీలు మీ అబ్బాయిని షిఫ్ట్ చేస్తున్నారు అని మేము సీసీటీవీ ఫుటేజ్లో చూసాం. కానీ మేము ఎంత చేజ్ చేసినా వాళ్ళు దారి మళ్ళిస్తూనే ఉన్నారు. 3-4 వ్యాన్స్ అనేవి ఉన్నాయి. సో ఇంకా ఆదిత్య ఆనంది అని చెప్పేసి వాళ్ళు ఒక చిప్ ప్లాన్ మాకు చెప్పారు. సో వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి తెలివిగా అబ్బాయి టీషర్ట్లోకి ఆ చిప్ అనేది విసిరేశారు. కాబట్టి ఆ చిప్ మన బాబు జేబులో ఉండటం వలన తను ఎటు వెళ్ళాడో అనేది మనం ఈజీగా ట్రాక్ చేయగలిగాం సార్ అని చెప్పేసి ఇంకా ఆ సిఐఎస్ఐ వీళ్ళంతా చెప్తారు. చెప్పేసరికి ఇంకా వెంటనే ఓహో ఇది చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్, ఇలాంటిది స్కూల్ పిల్లలకి కావచ్చు, ఇంట్లో ఉండే పిల్లలు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇలాంటిది నా తరఫున ఒక చిప్ అయితే కొనేసి ఇవ్వండి. సో వాటికి ఎంతమంది లిస్ట్ ఉన్నారో అనేది పంపించి వాళ్ళు హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా ఈ చిప్స్ అందరికీ ఇవ్వండి. ఈరోజు నా మనముడు దూరం అయితేనే ఆ కడుపు కోత ఎలా ఉంటుంది, ఆ టెన్షన్ ఎలా ఉంటుందని నాకు అర్థమైంది. సో ఇలాంటిది నేను ఎమ్మెల్యేగా ఉన్న నా జిల్లాకి కావచ్చు, నా స్టేట్కి కావచ్చు, ఎవరికి రాకూడదు. ఒక్కసారి ఫస్ట్ మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనం స్టేట్ అంతా ఇంకా వరల్డ్ వైడ్ మొత్తం అంతా మనం హెల్ప్ చేయొచ్చు. సో ముందైతే ఇది మంచి మెసేజ్ కాబట్టి అందరికీ తెలిసేలాగా చేయండి. అలాగే నా మనవుడు దొరికే విషయంలో సపోర్ట్ చేసిన వీళ్ళకి నేను అన్నట్టుగా 10 lakhs ప్రైజ్ మనీ కూడా ఇద్దామనుకుంటున్నాను. అది అందరి సమక్షంలో అనౌన్స్ చేసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి ఇంకా వెంటనే ఆనందికి ఆదిత్యకి ఇంకా డబుల్ బోనస్ డబుల్ ధమాకా అన్నట్టు వాళ్ళ చిప్ కూడా అప్రూవ్ అయిపోతుంది. వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారో ఈ విషయంలో ఇంకా వాళ్ళకి చాలా వస్తాయి. ఇన్ని చిప్స్ కావాలి, ఇంత కావాలి అని చెప్పేసి చెప్తారు. సో ప్రతి ఒక్కరు నేమ్ మీద వాళ్ళు ప్రతిదీ తయారు చేసి ఇవ్వాలి. సో ఒక్కసారిగా అంత పెద్ద బిజినెస్ డీల్ వచ్చేసరికి సంతోషిస్తారు. అంతేకాదు వాళ్ళకి ఇవన్నీ చేయడానికి అమౌంట్ అబ్బాయిని కాపాడడం వల్ల ఎమ్మెల్యే ఎలాగో స్పాన్సర్ చేశాడు కాబట్టి ఎలాగో ఆ ప్రైజ్ మనీ ఆయన ఇచ్చాడు కాబట్టి ఆ 10 lakhs కూడా వీళ్ళకి వస్తాయి. మొత్తానికి పోలీసులు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. మీలా చదువుకున్న వాళ్ళు ఇలాంటి తెలివితేటలు యూజ్ చేస్తే ఖచ్చితంగా మనలో చైల్డ్ సేఫ్టీ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పేసి పంపిస్తారు. ఇంకా సంతోషంలో ఆనంది ఆదిత్య అయితే ఇంటికి తిరిగి వస్తుండగా సునంద కారు ఆగిపోయి కనిపించేసరికి అది అమ్మ కారులా ఉంది అని చెప్పేసి అడుగుతారు. అమ్మ కారులాగా కాదు, అది అత్తయ్య గారి కారే అని చెప్పేసి ఆనంది అంటుంది. ఇంకా వెళ్ళేసరికి ఏమైందమ్మా అంటే మీరేంటి ఇక్కడ అని చెప్పేసి సునంద అంటుంది. అనేసరికి అమ్మ మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం అనేసరికి సరే మీ సోదంతా నేను వినాలనుకోవట్లేదు, ఏం పనో చెప్పండి అంటే అదేంటమ్మా అలా అంటావు, కారు ఆగిపోయినట్టుంది ఉండు నేను చూస్తాను అని చెప్పేసి ఆదిత్య వెళ్ళి ఆ కారు చూస్తాడు. మొత్తానికి ఎలాగోలా కార్ని రిపేర్ చేస్తాడు. కార్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా వెంటనే ఆనంది సంతోషిస్తుంది. మీరు అన్నిట్లో రాణిస్తారండి, చాలా తెలివైన వాళ్ళు, అంటే వీడిని ఇలాంటి మాటలు చెప్పే బుట్టలో వేసేసుకున్నావు, వాడి పరిస్థితి చూడు, ఇలా రోడ్ల మీద పోయే ప్రతి కారు ఆపుకుంటూ రిపేర్ చేసేసి డబ్బులు సంపాదిస్తున్నట్టున్నాడు. చిచి అసలు తలుచుకుంటేనే నాకు వికారం వస్తుంది, వాడు కోటీశ్వరుడు, వాడికి ఇలాంటి గత్యంతర రావడానికి కారణమే నువ్వు అని చెప్పేసి సునంద అసహ్యపడుతుంది. అసలు యాక్చువల్లీ సునందకు వీళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉండబోతున్నారో, వీళ్ళు ఏం అచీవ్ చేశారో అనేది అయితే తెలీదు. అది కాదమ్మా ఒకసారి నేను చెప్పేది విను అంటే మీరు చెప్పేది వినే పరిస్థితి నేను ఎప్పుడో దాటిపోయాను, నేను చెప్పింది నువ్వు ఎలాగో వినవు, దీన్ని పట్టుకొనే వేలాడుతావు, ఇంకా నీ కర్మకి ఎవరి బాధ్యులు, మొత్తానికి కారు రిపేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఫేస్ పైన 500 ఇసిరేస్తుంది. ఇసిరేసరికి సరే వీళ్ళైతే రిటర్న్ ఇవ్వరు, ఎందుకు అంటే అది అమ్మ మమ్మల్ని ఆశీర్వదించినట్టు, మొత్తానికి నా కష్టానికి ఈరోజు అమ్మే మొదటి బోని చేసింది అనుకుంటాను అని చెప్పేసి ఆదిత్య సంతోషిస్తాడు. సరే అండి, ఏదో రోజు మనం ఎలాంటి పొజిషన్లో ఉంటున్నామో మీరు ఏం అచీవ్ చేశారో ఆవిడకి అర్థమవుతుంది, బాధపడకండి అని చెప్పేసి ఆనంది అంటుంది. నా బాధ అంతా నీకోసమే ఆనంది, నువ్వు ఈరోజు నా పక్కన లేకుండా నాకు ఈ ప్లాన్ ఇచ్చి ఉండకపోతే మనం ఈరోజు ఇలాంటి పొజిషన్లో ఉండేవాళ్ళం కాదు. అది విషయం మా అమ్మకి ఎప్పుడు అర్థమవుతుందో, కనీసం నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఆదిత్య అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే సరే అండి, ఇంకా అదంతా ఆలోచించుకుని హ్యాపీగా వెళ్ళి ఈ విషయం సూర్యబాబుకి అమ్మకి చెప్పాలి.
అని చెప్పేసి అనేసరికి ఖచ్చితంగా వెళ్దాము అని చెప్పేసి వీళ్ళు వెళ్తారు. ఈలోపు ఏమవుతుంది, పద్మకి మెలకువ వచ్చేస్తుంది. మెలకువ వచ్చేసరికి ఇంకా ఆల్రెడీ అక్కడ సూర్య జ్యోతి వీళ్ళంతా ఉంటారు. సింహాద్రి కూడా ఉండేసరికి తను కళ్ళు తెరుస్తుంది. పద్మ లేచావా, కళ్ళు తెరిచావా, నన్ను గుర్తుపట్టావా అంటే, అండి బాగున్నారా మీరు అంటే, నన్ను గుర్తుపట్టావు, ఎవరో చూడు అంటే, సూర్యబాబు బాగున్నారా, జ్యోతమ్మ బాగున్నారా అని చెప్పేసి అందరినీ పలకరిస్తుంది. ఇంకా ఇందుమతికి గుండె పగిలిపోతుంది. ఎందుకంటే అమ్మో ఇది మనుషుల్ని గుర్తుపట్టేస్తుంది అన్నట్టుగానే దీనికి తెలివి వచ్చేసింది అని చెప్పేసి ఇంకా టెన్షన్ అయిపోతుంది. ఇంకా వెంటనే లేచి లేవడంతో, పద్మ భగవంతుడు నన్ను ఇందుకే బతికించాడు కావచ్చు, మీకు ఒక నిజం చెప్పాలి, ఇది చెప్పాక నేను చనిపోయినా పర్లేదు అంటే, ఏంటమ్మా పద్మ మాటలు అని చెప్పేసి జ్యోతి వీళ్ళంతా అంటారు. అనేసరికి లేదు నన్ను మాట్లాడనివ్వండి, నిజానికి కుట్టి ఎవరో కాదు, మీ సొంత కూతురు, ఆ జీవన అసలు కూతురు కాదు, పిల్లల్ని మారిపిడి చేసేసారు, ఈ విషయం చెప్పానని నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేలాగా చేశారా ఇందుమతి, ఆ జీవన అని చెప్పేసి అసలు నిజమంతా సూర్య జ్యోతిల ముందు, సింహాద్రిల ముందు బయట పెట్టేస్తుంది పద్మ. ఇంకా ఈ విషయం తెలుసుకున్న వీళ్ళంతా పద్మ ఎలాంటిదో తెలుసు, తనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి ఇంకా వెంటనే వీళ్ళైతే మాత్రం ఆ గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని ఇంకా షాక్లో ఉంటారు. ఓహో ఇంత క్రైమ్ చేశారా నువ్వు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణం వీళ్ళ, మాకెప్పుడూ అనిపిస్తూ ఉండేది మా విలువలకి మా ఆలోచనలకి దగ్గరగా ఉన్నది కుట్టినే అని, కుట్టి ఎప్పుడు మా పిల్లలాగే ప్రవర్తించేది, అసలు జీవనకి ఆ యాటిట్యూడ్ అది ఎలా వచ్చిందని మేము అనుకునే వాళ్ళం, అసలు తను మా కూతురే కాదు, నిజమైన కూతురు కుట్టియా, ఎంత సంతోషమైన వార్త చెప్పావు, తను నేను ఇలాంటి పరిస్థితిలో జీవన ఇందుమతి ఉంచినందుకు వీళ్ళకి కావాల్సిన పనిష్మెంట్ ఇస్తాము అని చెప్పేసి సూర్య ఆ జ్యోతి అనుకొని ఇంకా ఇందుమతిని అయితే పట్టుకుంటారు. ఇందుమతి అయితే అది కాదు నేను చెప్పేది వినండి అంటే, ఏం చెప్తావు అంటే, ఇప్పుడు ఏమైంది, పిల్లల్ని మార్చినా మీ కళ్ళ ముందే కదా ఉన్నారు అంటే, నా కూతురు అంబరంపై కూర్చోవాలి, అలాంటిది ఈరోజు ఇన్ని కష్టాలు పడుతుంది, ఆ జీవన ఎటుకి పనికిరానిది దాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టావు, సో నా కూతురు అనుభవించాల్సిన సౌకర్యాన్ని సౌభాగ్యాన్ని తను అనుభవించేలా చేశారు మీరు, నిజం తెలిసాక కూడా చెప్పకుండా పద్మ విషయం ఎక్కడ చెప్తుందో అని పద్మాని వాడుకొని తనని ఇలాంటి పరిస్థితిలో ఉంచావు, తను ఇలా అనారోగ్యం పాలవ్వడానికి కారణం కూడా మీరే, మీకు అసలైన శిక్ష పడాలి అని చెప్పేసి ఇంకా వెంటనే జ్యోతి సూర్య అయితే చాలా కోప్పడతారు. ఇంకా సింహాద్రి అయితే మాత్రం పద్మని చాలా మంచి నిజం చెప్పావు, అసలు మన కూతురు కుట్టి కాదా, ఓన్లీ తన సంతోషమే మనకు కావాలి అని చెప్పేసి తన కష్టాలన్నీ తీరిపోతాయి అని సింహాద్రి అనుకుంటాడు. ఇంకా వెంటనే సూర్య అయితే సునందకి కాల్ చేసి జీవనాన్ని అర్జెంటుగా తీసుకొని ఇంటికి రండి అని చెప్పేసి అంటాడు. అసలు ఎప్పుడు లేనిది సూర్య అలా ఎందుకు కోపంగా కాల్ చేశాడో సునందకు అర్థం కాదు. వెంటనే ఇంకా సునంద అయితే మాత్రం జీవనాన్ని వెంట పెట్టుకొని వస్తుంది. ఇందుమతి దగ్గర ఉన్న ఫోన్ తీసేసుకుంటారు, ఈవిడెక్కడ జీవనకి హింట్ ఇచ్చేస్తుందో అని చెప్పి. ఇంకా శశికాంత్ చైతన్య వీళ్ళంతా కూడా వస్తారు. వచ్చేసరికి వీళ్ళకైతే విషయం సూర్య అంతా చెప్తాడు. అసలు నువ్వు జీవనాన్ని ఎందుకు కోడలుగా చేసుకున్నావు అంటే, ఎందుకు చేసుకున్నానేంటి, మన స్టేటస్ మీ స్టేటస్ ఒకటి, నా కంపెనీని రన్ చేయడానికి కావాల్సిన తెలివితేటలు హోదా తనలో ఉన్నాయి, అతను ఆ కుట్టిలాగా కాదు అనేసరికి, ఏ కుట్టిలాగా కాదు అని కించపరిచి మాట్లాడుతున్నావు, నిజానికి తనే నా సొంత కూతురు, ఈ జీవనాయే కాదు అని గుండె పగిలే నిజాన్ని సునందాకి అందరి ముందు బయట పెడతాడు సూర్య. ఇంకా అవును అంటానికి రుజువుగా పద్మ కూడా నిజం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రతిదీ చెప్తుంది. ఆ రోజు ఆ DNA శాంపిల్స్ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి, కావాలంటే మీరు ఆ డాక్టర్తో మాట్లాడచ్చు అని చెప్పేసి ఫోన్ చేపిస్తుంది. ఆ డాక్టర్ కూడా ఆ DNA శాంపిల్ ప్రూఫ్స్ అన్నీ పంపిస్తాడు. ఇంకా అవన్నీ చూసిన వీళ్ళకి ఫ్యూజ్లు అవుట్ అయిపోతాయి. మొత్తానికి కుట్టి అసలైన నిజమైన కూతురని విషయం వీళ్ళందరికీ బయటపడుతుంది. ఇంకా ఇంత మోసం చేసినందుకు వెంటనే ఇంకా సునంద అయితే జీవనాన్ని చెంపదెబ్బ కొట్టి, ఇంత మోసం చేస్తావు అనేసరికి, మీరు కాదు నా కడుపు కోత పెంచి నా కూతుర్ని దూరం చేసి నిజం చెప్పకుండా దాచినందుకు దీన్ని నేను చేస్తాను అని చెప్పి ఇంకా జ్యోతి అయితే ఫుల్గా చెంపలు వాగించేస్తుంది జీవనాకి. ఇంకా అలా మొత్తానికి సునంద అయితే, నా కోడల్ని నేను ఇంత బాధ పెట్టానా, తిని మీ కూతురా, నాకు ఈ విషయం తెలియక నేను తనని ఎప్పుడు కించపరుస్తూ ఉన్నాను, నేను చేసింది మామూలు పాపం కాదు, దీన్ని ఇప్పుడే ఈ MD చైర్లో నుంచి జీవనాన్ని తీసేస్తున్నాను అని చెప్పేసి ఇంకా సునంద అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తుంది. ఇంకా ఈలోపు సంతోషంగా ఆనంది ఆదిత్య అయితే వస్తారు. వచ్చేసరికి ఇంకా ఆనందిని చూసిన జ్యోతి అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టేస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఏం జరిగింది అంటే,
నువ్వు నా కూతురివమ్మ, నిన్ను నేను ఎలా కనిపెట్టలేకపోయాను అని చెప్పేసి జరిగిన విషయం అంతా ఆదిత్య ముందు అందరి ముందు వీళ్ళు నిజం చెప్తారు. ఇంకా ఆ విషయం తెలుసుకున్న ఆనంది చాలా సంతోషిస్తుంది. నా సొంత అమ్మా నాన్న మీరా, ఇంత విషయం జరిగిందా అనేసరికి ఇంక వెంటనే సింహాద్రి పద్మ అయితే కామ్గా ఉంటారు. వెంటనే ఆనంది వచ్చి, నన్ను కన్నది మీరే అయినా పెంచింది మీరే, ఆ భగవంతుడు నాకు ఎంత అదృష్టాన్ని ఇచ్చాడంటే నాకు 2 అమ్మల్ని 2 నాన్నల్ని ఇచ్చాడు. కానీ ఏ రోజు మీరు దూరం కాలేదు, అందరం కలిసే ఉన్నాం, ఇదే బంధుత్వం బంధం ఉంటుంది, మీరు ఎప్పుడు బాధపడకండి అని చెప్పేసి ఆనంది అని తను ఏం అచీవ్ చేసింది అనేది కూడా చెప్తారు. ఇంకా ఈలోపు టీవీలో వీళ్ళు ఎమ్మెల్యే మనవడిని కాపాడి ఇలా ఈ చిప్స్ ద్వారా వీళ్ళు ఎంత పెద్ద బిజినెస్ని అచీవ్ చేశారో వాళ్ళకి వచ్చిన ప్రైజ్ మనీ అంత అనౌన్స్మెంట్ కూడా టీవీలో న్యూస్లో వస్తుంది. ఇంకా అది చూసిన చైతన్య వెంటనే ఇంకా ఆ విషయం అంతా సునందకు చూపిస్తాడు. సూర్య వీళ్ళంతా చూసి కూడా సంతోషిస్తారు. సో మొత్తానికి ఇంత బిజినెస్ స్కిల్స్ ఉన్న ఆనందియే నా అసలైన కోడలు, అంతేకాదు మీ కూతురు అనే విషయం కూడా తెలిసాక వీళ్ళ కుట్రను బయటపెట్టిన పద్మాని నేను అభినందిస్తున్నాను. అలాగే తినకు కావాల్సిన మెడికల్ అంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి సునంద సంతోషంలో హామీలు ఇచ్చేస్తే ఇంకా ఆనందిని అయితే అడుగుతుంది, నన్ను క్షమించమ్మా, మన కంపెనీకి ఎండీగా నువ్వే ఉండు, ఎందుకంటే నీలో ఎంత స్కిల్ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది అనేసరికి ఇంకా శశికాంత్ అంటాడు, ఓహో ఇప్పుడు నీ కోడలు డబ్బున్నవాడి కూతురు కదా, కాబట్టి ఆనంది నీకు నచ్చింది అనేసరికి లేదు జీవన అసలు కుట్ర ఏంటనేది నాకు బయటపడింది, నాకు నా కొడుకు దూరం అయ్యాడనే కోపం తప్పితే కానీ ఆనంది పైన మరీ అంత ద్వేషం ఏం లేదు, ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి, నన్ను క్షమించండి అని అందరి ముందు క్షమాపణ అడుగుతుంది సునంద. అలా మొత్తానికి పద్మ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న మొత్తం కుటుంబం జీవనాకి ఇందుమంతికి తగిన శిక్ష వేయించి జీవనానైతే ఎండీ సీట్లో నుంచి రిమూవ్ చేసేస్తారు. అలా ఆనందికి అయితే ఎండీ చైర్ని ప్రపోజ్ చేస్తుంది సునంద. ఇంకా ఆదిత్య కూడా ఆనంది అసలు ఎవరి కూతురు ఏంటి తెలుసుకొని చాలా సంతోషిస్తాడు. అలా మొత్తానికి వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ షిప్ విషయంలో అచీవ్ చేసి మంచిగా బిజినెస్ రన్ చేసుకుంటూ మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. ఇలా మొత్తానికి పద్మ ద్వారా అందరూ గుండె పగిలే నిజం తెలుసుకొని వీళ్ళకి తగిన శిక్ష జీవనాకి ఇందుమతికి వేసి వీళ్ళనైతే అభినందిస్తారు, ఆనందిని ఆదిత్యాన్ని. ఇలా మొత్తానికి అందరూ నిజం తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటారు. ఇది జరిగిన విషయం. ఇంకా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ క్లిక్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు ఈజీగా చూడగలరు. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే కమెంట్లో నా ముగ్గు ఎలా ఉందో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఆల్.